ముఖేష్ అంబానీ ఆసియాలోని ప్రముఖ ధనవంతుల్లో ఒకరు. వ్యాపార సామ్రాజ్యంలో రారాజు. అందుకే తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం కోసం దాదాపు 5,000 కోట్లు ఖర్చుపెట్టి అంగరంగ వైభవంగా వేడుకను నిర్వహించారు. ప్రపంచంలోనే రిచెస్ట్ పెళ్లిగా ఇది నిలిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలను తీసుకొచ్చి మరీ తన రేంజ్ ఏంటో ప్రపంచానికి చూపించారు అంబానీ. ఇదిలా ఉంటే అంబానీల పెంపుడు కుక్కకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. పెంపుడు కుక్కకే ప్రత్యేకంగా 4 కోట్ల కారు ఉందనే వార్త నెటిజన్లను షాక్కి గురిచేస్తోంది. రిచ్ ఇంట్లో పెంపుడు కుక్క అంటే దానికి వసతులు కూడా రిచ్గానే ఉంటాయి కదా. ఇదే విషయంపై చర్చ జరుగుతోంది నెట్టింట్లో. ఎందుకంటే అంబానీల పెంపుడు సునకమైన హ్యాపీ కోసం ప్రత్యేకంగా ఓ మెర్సిడెస్ బెంచ్ కారు ఉందనే వార్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ కారు ఖరీదు ఏకంగా 4 కోట్లని ఓ కథనం సోషల్ మీడియాలో ఓ పోస్టు ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో సంచలనం రేపుతోంది. హ్యాపీ కుక్క కోసం మెర్సిడెస్ బెంచ్ G400D కారు ఏర్పాటు చేశారట. వాస్తవానికి అంబానీలకు ఇంతకంటే ప్రత్యేకమైన కార్లున్నాయి. G6 AMG లాంటి కార్లు అంబానీల సొంతం. వాటితో పోలిస్తే G400D స్టైల్ ఫీచర్స్లో తేలిపోతుంది. అయితే పెంపుడు కుక్క కోసమే దీన్ని అరేంజ్ చేశారట. ఇక హ్యాపీ అంతకుముందు ఫార్చునర్, వెల్ఫైర్ కార్లలో తిరిగిందని సమాచారం. జూలై 12న అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహం జరిగిన విషయం తెలిసిందే. హ్యాపీ అనంత్ అంబానీ పెంపుడు కుక్క వివాహ వేడుకల్లోనూ హైలైట్గా కనిపించింది. న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్లో అనంత్తో కలిసి ఈ కుక్క నడుస్తున్న ఫోటోలు కూడా గతంలో వైరల్ అయ్యాయి. ఈ లక్కీ డాగ్ పార్క్ ఔటింగ్లలో G-వాగన్లో విమానాశ్రయానికి వెళ్లడం, ఆ తర్వాత NYCకి ప్రైవేట్ జెట్లో ప్రయాణించడం వగైరా విలాసాలకు సంబంధించిన ఫోటోలు కూడా ఇంతకుముందు వైరల్ అయ్యాయి. అంబానీల లగ్జరీ లైఫ్ స్టైల్ కేవలం మనుషులకు మాత్రమే కాదు, వారి పట్ల విశ్వాసంగా ఉన్న జంతువులకు కూడా అన్నమాట.